రాజమహేంద్రవరంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సంస్మరణ సభ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రత్యేక సమావేశం ఘనంగా జరిగింది. ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రముఖ జాతీయవాది స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్ర నేటి విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయత, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సాధారణంగా భారత చరిత్ర అన్నది ఆంగ్లేయుల రాసిన ధోరణిలోనే మనం అందరం కూడా ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చాము. అయితే ఎందరో మహనీయులు భారతదేశానికి వారి సేవలను అందిస్తూ భారతదేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం అభివృద్ధి చెందినటువంటి వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని అనుకుంటున్నామో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రని భావితరాలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి వారి జీవన చరిత్ర, అదేవిధంగా వారు ఏ విధంగా భారతదేశానికి వారి సేవలను అందించారు, ఏ విషయాల్లో వారు మనకి ఈ తరం వారికి కూడా వారి దర్శకులుగా వారు నిలిచారో ఈ విషయాలన్నీ కూడా కాలేజ్ పిల్లలకి అదేవిధంగా భావితరాల వారికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము.